అంటే ఎవరు? యేసు. వచ్చి దేని గురించి ఒప్పిస్తాడంట? పాపమును గురించి, తర్వాత నీతిని గురించి, తర్వాత తీర్పును గురించి. వెరీ గుడ్. లోకమును ఒప్పుకొన జేయును. ఆ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు లోకానికి? దేని గురించి వచ్చాడు? పాపం గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేస్తాడంట. ఎవరిని? లోకాన్ని. లోకం అంటే మనమే కదా. మరి చూడండి, పాపం గురించి ఎందుకు? మానవుడు పాపంలో ఉన్నాడు కాబట్టి. నీతిని గురించి ఎందుకు? యేసయ్య నీతి ఉన్నాడు. మరి తీర్పుని గురించి ఎందుకు? ఈ లోక దేవత తీర్పు తీర్చబడింది. ఈ లోకంలో సాతాను ఉన్నాడు కదా, సాతానుకి తీర్పు తీర్చబడింది. మనకి నీతి యేసయ్య ఇచ్చాడు. మరి మనల్ని ఎక్కడి నుండి విడిపించాడు? పాపం నుండి మనల్ని విడిపించాడు. అయితే అక్కడ వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? పాపం గురించి, పాపంలో నుండి విడిపించడానికి, దేవుని నీతిని తెలియపరచడానికి. లోకంలో సాతాను ఉన్నాడు, వాడికి తీర్పు తీర్చబడింది అని చెప్పడానికి. అవి చెప్పి మనల్ని ఒప్పిస్తాడంట. ఆ ఒప్పించి మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? పరలోక రాజ్యాన్ని తీసుకుపోతాడంట. చూడండి ఎంత వైభవంగా ఉంటుందో కదా పరలోక రాజ్యము. మీరందరూ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇష్టమేనా మీకు? చనిపోయిన తర్వాత మనం అందరూ ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడికి వెళ్ళాలి? మనం అందరము పరలోక రాజ్యానికి. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? పరలోక రాజ్యానికి వెళ్ళాలా. మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? పరలోక రాజ్యం. మీకు ఇష్టమైన పరలోక రాజ్యం వెళ్ళడానికి? మరి యేసయ్యని నమ్ముకుంటే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యానికి. పరలోక రాజ్యానికి మనం అందరం ఎక్కడికి వెళ్ళాలా? అందరం మనం చనిపోతాం కదా. చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మనం నరకానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళకూడదని యేసయ్యకి ఇష్టం కాబట్టి ఆ ఫ్రెండ్ లాగా మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం వెళ్ళవలసిన స్థలంలో ఆయన వెళ్ళాడు, మనల్ని విడిపించాడు. కాబట్టి మనం విడుదల పొంది హాయిగా పరలోకానికి వెళ్ళిపోవచ్చు కదా. మనకి బెస్ట్ ఫ్రెండ్గా ఉంటాడు. తర్వాత ఏం చేస్తాడు? మనతో ఉంటాడు జీవితకాలం అంతా. మరి మనం చనిపోయినప్పుడు మనల్ని నరకపాలు వదలకుండా ఆయన మన దగ్గరుండి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు కదా. అందరికి ఇష్టమేనా? అయితే హృదయం మీద చేతులు ఉంచండి, కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువా, మంచి ఫ్రెండ్గా ఒక కథ విన్నామయ్యా. అంతకంటే మంచివాడుగా మా కొరకు ప్రాణం పెట్టి నువ్వు నన్ను ప్రేమించావని నేను విన్నానేసయ్యా. నేను కూడా నా ఊపిరినంత వరకు నీవే నా దేవుడవు. నా హృదయంలోనికి రండి. నన్ను స్నేహితుడుగా అంగీకరించండి. నీ బిడ్డగా అంగీకరించాలని నా హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నాకు తోడయుండి జీవితంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఏ పరిస్థితిలో కూడా నిన్ను విడిచిపెట్టి పోకుండునట్లు నన్ను గట్టిగా పట్టుకోయేసయ్యా. యేసయ్య నీ చేతులకి నా జీవితము నన్ను అప్పగిస్తున్నాను. యేసయ్య నామంలో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.